హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు చామదుంపల వేపుడు చేద్దాం అనుకుంటున్నానండి. నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నాను గ్రాసరీ ఐటమ్స్లో. అనుకోకుండా మా హస్బెండ్ కూడా సేమ్గా తీసుకొచ్చేసారు. చామదుంపలు చాలా ఎక్కువ అయిపోయినాయి. అసలు కొన్ని పులుసు పెడదాం, కొన్ని వేపుడు చేద్దాం అనుకున్నాను. కానీ ఈ ప్రస్తుతానికి వేపుడు రెసిపీయే చూపిస్తున్నాను అండి. పులుసు నెక్స్ట్ టైం చూపిస్తాను, ఓకేనా. ఈ చామదుంపలు చూడగానే మా అమ్మగారు గుర్తొచ్చారండి. ఎందుకంటే మా అమ్మగారు అయితే చాలా బాగా చేస్తారు చామదుంపల్ని. యాక్చువల్లీ గుడ్డులా అనిపించేదండి చిన్నప్పుడు అయితే. తింటుంటే చామదుంపలు అనుకునే వాళ్ళం కాదు, ఫస్ట్లో మేము గుడ్లు అనుకునే వాళ్ళము చిన్నప్పుడు తెలియక. ఇంకా అలా ఒకసారిగా అలా గుర్తొచ్చింది. ఇంకా చామదుంపల్ని అలా ఉడకపెట్టుకోవాలండి వాటర్లో. ఉడకపెట్టుకున్న తర్వాత ఆ తోలు తీసేయడమే అనమాట. తోలు వచ్చేస్తుంది మనకి పైదంతా తొక్క. ఓకే, ఒక్కొక్కరు ఒక్కొక్క అటగలా అంటారు, నేను ఆ తోలనే అంటున్నాను. ఏమైనా తప్పుగా అంటే ఏమనుకోవద్దు, ఓకేనా అండి. అదంతా క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత వాటిని చూపిస్తాను చూడండి. క్లీన్ చేసుకున్న పక్కన పెట్టుకోండి. ఇంకొకటి ఇదిగోండి, ఇలా పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ దీనికి ఒక 2-3 ఆనియన్స్ కావాలండి. ఎందుకంటే ఆ 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఎందుకంటే మనకి ఫ్రై కాబట్టి మనకి ఎక్కువ పట్టిద్ది ఆనియన్స్ అనేవి. తర్వాత ఒక కళాయిలో స్టవ్ అంటించుకొని ఒక కళాయి పెట్టుకొని, కళాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. యాజ్ ఇట్ ఈస్గా మనం పోపు ఐటమ్స్ జీలకర్ర, ఆవాలు అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఒక వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటే మంచిదండి. వెల్లుల్లిపాయ చాలా చలవ చేస్తుంది అనమాట, ఓకేనా. తర్వాత దీంట్లో ఇది చూడగానే మా అత్తగారి సైడ్ కూడా ఒకటి గుర్తొచ్చిందండి. మా అత్తయ్య గారు నేను ఒకసారి చామదుంపలు కూర చేయమన్నారనమాట. యాక్చువల్ మా అత్తయ్య దగ్గరే నేను నేర్చుకున్నాను వంటలన్నీ. అయితే చామదుంపలు చేయమంటే ఇలాగే వేపుడు నాకు నేర్పిస్తున్నారనమాట. ఇలాగే కట్ చేయమ్మాయి అది ఇదని చెప్తే సరే అని చెప్పి, యాక్చువల్గా సాల్ట్ అనేది మనం ఒక స్పూన్ వేస్తాం కదండి, దీనికి నేను అలాగే యాడ్ చేసేసానండి ఆ టైంలో. అయితే కనుక ఉప్పు కసం అయిపోయిందండి మా అత్తయ్య గారితో ఉన్నప్పుడు. కానీ ఏం అనలేదన్నమాట. ఇంకా యాక్చువల్ అది కార్తీక మాసం, మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫాస్టింగ్గా ఉన్నాము. మేము మధ్యాహ్నమే కుక్ చేసేసుకునే వాళ్ళం. రాత్రికి ఈవినింగ్ వచ్చి గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత మా అత్తయ్య నేను భోంచేసేవాళ్ళం అనమాట. ఒకసారి చామదుంపల కూర చేసాం అనమాట. మా అత్తయ్య గారు చూస్తే నాకు ఫోన్ చేస్తారు గ్యారెంటీగా, అమ్మాయి నీకు ఇంకా గుర్తుందా అని చెప్పి. అప్పుడు శివాలయానికి వెళ్ళి మా అత్తయ్య గారు ప్రతి సోమవారం దీపం నాతో వెలిగించేవారు అనమాట. ఇద్దరం కలిపి ఉపవాసం ఉండేవాళ్ళం ఒంటిపూట. ఇంకా ఒకసారి మాత్రం ఈ చామదుంపల కూర అలా చేసాం అనమాట. సో అదొక స్వీట్ మెమరీ అనమాట. అలా గుర్తుంది అని నీ వీడియోలో క్యాప్చర్ చేసుకున్నానండి. ఇదిగోండి, నెక్స్ట్ నేను ఉల్లిపాయలు వేగిన తర్వాత ఈ చామదుంపలను కూడా యాడ్ చేసేసాను. యాడ్ చేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకున్నానండి. చూడండి, మనకి ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి ఎక్కువసేపు వేగక్కర్లేదు. సాల్ట్ కూడా ఎక్కువ వేసుకోవద్దండి, చామదుంపలకి ఎక్కువ సాల్ట్ పట్టదు. పైన ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. ఇంకా తర్వాత కారం వేసుకోవడమేనండి. కారం కూడా ఎక్కువ పట్టదు, 1/2 స్పూన్ పట్టిద్దండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదొక